దేవాది దేవుడొకడే, దేవుండు యేసు ఒకడే. దేవాది దేవుడొకడే, దేవుండు యేసుడొకడే. మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా, మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా. మన రక్షణేసునయ్యో మానవ ప్రియులారా, మన రక్షణేసునయ్యో మానవ ప్రియులారా. పాపుల కొరకు యేసు ప్రాణంబు పెట్టినాడు, పాపుల కొరకు యేసు ప్రాణంబు పెట్టినాడు. పరమాత్ముడేసునయ్యో ఓ పాప ప్రియులారా, పరమాత్ముడేసునయ్యో ఓ పాప ప్రియులారా. దేవాది దేవుడొకడే, దేవుండు యేసు ఒకడే. దేవాది దేవుడొకడే, దేవుండు యేసుడొకడే. మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా, మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా. కలియుగ పాపమంతా కడదీర్చ రక్షణివ్వ, కలియుగ పాపమంతా కడతీర్చి రక్షణివ్వ. కడకవతరించెనయ్యో ఈ కరుణ గలేసయ్యా, కడకవతరించెనయ్యో ఈ కరుణ గలేసయ్యా. దేవాది దేవుడొకడే, దేవుండు యేసు ఒకడే. దేవాది దేవుడొకడే, దేవుండు యేసుడొకడే. మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా, మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా. యేసయ్యను నమ్ముకున్న యమ బాధ లేదురన్నా, యేసయ్యను నమ్ముకున్న యమ బాధ లేదురన్నా. యేసయ్య రక్షణయ్యో ఏ నరుడు దీన్ని గన్నా, యేసయ్య రక్షణయ్యో ఏ నరుడు దీని గన్నా. దేవాది దేవుడొకడే, దేవుండు యేసుడొకడే. దేవాది దేవుడొకడే, దేవుండు యేసుడొకడే. మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా, మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా. యేసయ్యను నమ్ముకొనవా ఓ ప్రేమ గల అన్నా, యేసయ్యను నమ్ముకొనవా ఓ ప్రేమ గల అన్నా. యేసయ్యను నమ్మకున్న జీవితమంత సున్నా, యేసయ్యను నమ్మకున్న జీవితమంత సున్నా. దేవాది దేవుడొకడే, దేవుండు యేసు ఒకడే. దేవాది దేవుడొకడే, దేవుండు యేసుడొకడే. మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా, మన దేవుడేసునయ్యో ఓ దేశ ప్రియులారా. అదిగదిగో మోక్షపురము అందులో యేసు జనము, అదిగదిగో మోక్షపురము అందులో యేసు జనము. అదిగదిగో రక్షణయ్యో అది దైవ భక్తుల కెరిక, అదిగదిగో పరలోక తండ్రి, జీవగల దేవా, ఇంతవరకు సువార్తలు చేసిన సహాయం బట్టి స్తోత్రాలు. మరి ఈ యొక్క ప్రాంతంలో స్టాండ్ వేస్తుండగా కావాల్సిన కృపను అనుగ్రహించండి. నిలబడుతున్న దాసుని అభిషేకించి ఈ మాటలను అనుగ్రహించి వింటున్న వారికి వినగలిగే చెవులు, గ్రహించే హృదయం అనుగ్రహించి నీతి గురించి, పాపం గురించి, రాబోయే తీర్పు గురించి మీరు ఒప్పింపజేసి మీ కార్యం జరిగించమని ముందున సమయాన్ని చిల్లప్పగిస్తూ యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రియమైన సదస్సుల యొక్క నివాసులకు సృష్టికర్త అయిన దేవుడు నామపేట మీకు వందనం తెలుస్తున్నాం. అందరూ ఎదిగిన వారుగానే ఉంటున్నారు. అందుబట్టి దావీదుపురం మందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రవీణ క్రీస్తు అనే ఒక మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అనక పేరు పెట్టబడనని పరిశుద్ధమైన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే, లోకమంతా చెడిపోయింది, లోకమంతా పాపంలో ఉంది, లోకమంతా చనిపోయిన తర్వాత నిత్యమైన నరకానికి వెళుతుంది. ప్రేమైన వాళ్ళారా, భూలోకంలో ఒక రోజున నీవైనా నేనైనా ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా లోకం విడిచి వెళ్లి తిరగాల్సిందే. ఇక్కడ మినాయింపు ఎవరికూ లేదు. ప్రేమితులారా, స్నేహితులారా, మీకు తెలియజేసింది ఏంటంటే, ఈ లోకం విడిచిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్న బైబిల్ గ్రంథం తెలియజేస్తుంటుంది. కానీ లోకం విడిచిన తర్వాత రెండు స్థలాలు ఉంటున్నాయి.
ప్రియమైన వాళ్ళారా, ఒకటి దేవుని రాజ్యం ఉంటుంది, రెండోది నరకమని అగ్నిగుండం ఉంటుంది. మీ మిత్రులారా, కానీ దేవుని రాజ్యానికి అందరూ వారసులే, అందరూ హక్కుదారులే, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రయాసపడి పాపభారంలో వచ్చిన సమస్తమైన జనులారా నా వద్దకు రండి. పరిశుద్ధమైన బైబిల్ తెలియస్తుంది. ప్రయాసతో ఉన్న వాళ్ళారా, కష్టంతో ఉన్నవారా, బాధతో ఉన్న వాళ్ళారా, దుఃఖంతో ఉన్న వాళ్ళారా, కన్నీటితో వెళ్తున్న వాళ్ళారా, ఎవరు నీకు నెమ్మది ఇవ్వలేక సతమతం అయిపోతుంది. అయ్యో ఇంతేనా గతి, నా పరిస్థితి, నా జీవితం అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రేమికులారా, దేవునికి ఆహ్వానం. ప్రయాసంతో ఉన్న వాళ్ళారా రండి ఆయనకు. తెలుగు విశ్రాంతిని, శాంతిని, సంతోషాన్ని, సమాధాన్ని, చనిపోతే మోక్షాన్ని, దేవుని రాజ్యాన్ని ఉచితంగానే మీకు అనుగ్రహించాలని ప్రభువు యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. ఇంత గొప్ప సంతోషంలో పొంది ఉన్నాం. ఈ గుర్తుగా చేరవచ్చిన వారందరూ కూడా ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నిత్య జీవం తోటి చనిపోతే దేవుని వద్ద నిరీక్షణతో ఉన్న జీవితం కలిగి ఉన్నాం. అందుకంటే మీకు ఈ మాట తెలియజేస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఏ ఒక్కరు చనిపోగా దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందరూ వద్దలో దేవుడు ఎరగాలని దేవుడు కోర్చి వస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప సంతోషం కానీ ఎవరు ఇవ్వలేదు. ఏ బజార్లో దొరకదు, ఏ అంగడిలో దొరకదు, కానీ ఏ దేశం దొరకదు, కనుక ఏ రాష్ట్రం దొరకదు, కనుక ఏ యొక్క స్థలంలో ఈ యొక్క సంతోషం దొరకదు. ఒక యేసు ప్రభు దగ్గరనే దొరుకుతుంది. కనుక ఆ సంతోషం నీకు కావాలంటే నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. ఈ రోజు నీకు కాకపోతే, ఈ రోజు నమ్మకపోతే రేపు ఉంటామో ఉండవు. కానీ రేపు భూకంపమే రావచ్చు. 5 పట్టణానికి కూడా భూకంపం ఆరంభమైంది. గమనించండి, ఏ రోజు ఏ భూకంపం వచ్చి కొట్టుకొని పోతామో తెలియదు. స్నేహితులారా, అందుబట్టి ప్రభువు యేసుక్రీస్తు ఆయన అంగీకరించండి, నమ్మండి. ఆయన పుణ్యరక్తం ద్వారా పాపాలు క్షమించబడతాయి. ఆయన నీ కొరకే కలవరసులో చనిపోయినాడు, మరణించినాడు, సమాజంలో 3వ రోజు తిరిగి సజీవులు ఇచ్చినాడు. ఆయన చేతుల గాయాలు, కాళ్ళలో గాయాలు, తలలో తొలగియడం, హృదయంలో బలించడం, వీపులో నాగచరం దునపడుతూ ఏ పాపం జరిగే పౌరాపుత్యం నీ కొరికే ఈ మాట తీసుకొస్తున్నాం. నీ కొరికే యేసు చనిపోయినాడు. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అనగా నీవు నీంటి గొప్ప రక్షకు. మేము అనేక విషయాలు చెప్తాను, కానీ సమయం లేని కారణంగా వెళ్తున్నాం. దేవుని మాట దీవించుకోక మీరు ప్రార్థన. కలచేతులందు తిలకోటబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి కలచేతులందు తిలకోటబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమంగైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమంగైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింపని నిన్ను వెదకి వచ్చను. భయంకరమైన పాపము నుండి విడిపింపని నిన్ను వెదకి వచ్చను. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారం
ద్వారము తెరువుము త్వరితము దాని ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము దాని ప్రవేశించును మన్నించు సర్వ పాపములన్ దాని మాన్పును సర్వ రోగములన్ మన్నించు సర్వ పాపములన్ విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాలని రాయబడ్డారు. కాబట్టి చేపట్ట వాక్యములన్నీ సృష్టికర్త దేవుడు సూర్యుని చంద్ర నక్షత్రం కలిగించిన దేవుడు నీ కొరకు నా కొరకు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి నరుడుగా దిగి వచ్చాడు. ఆయన 2024 సంవత్సరంలో పూర్వమైన వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన మన పాపాల నిమిత్తము ఆయన శిలువలో బలి అయినాడు. పరాజిత బలిగా నీ కొరకు నా కొరకు అయినాడు. ఆయన దేవుడుగా ఉండి రాజులకు రాజుగా ఉండి నన్ను రక్షించడానికి మానవాకారములో నరుడుగా మరి దిగి వచ్చి నీ పాపాలకు నా పాపాలకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. అంటే ఆయన చెప్పినట్లే ఈ లోకంలో జన్మించినాడు. ఆయన చెప్పినట్లే లోకంలో పాపాలు లేని వాడు జీవించినాడు. ఆయన చెప్పినట్లే ఆయన శిలువ పడ్డాడు. ఆయన చెప్పినట్లే చనిపోయి 3వ దినం తిరిగి లేచినాడు. అందుకని యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనే పునరుత్థానం జీవనైనాను, నా విశ్వాసంతో చనిపోయిన బ్రతికిన ఆయన విశ్వాసంతో వాడు ఎప్పుడు చనిపోవడానికి ప్రేమల వాళ్ళారా మేమందరం బ్రతికి యేసు విశ్వాసం ఉంచాం. మేము చనిపోతే ఆయన రాజ్యంలో విశ్వాసం కలిగిన కాబట్టి మరి ప్రతి ఒక్కరిని మీకు మరి కాని వాళ్ళందరూ మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నువ్వు నిర్ధారణ చేసి ఉన్నావా? కాబట్టి ఓటర్ కార్డు ఉంటే ఓటర్ వస్తుంటుంది, ఆధార్ కార్డు ఉంటే నీకు హాస్పిటల్ మరి అన్ని ప్రచురిస్తుంటాయి. అయితే నువ్వు పాప క్షమాపణ కలిగి ఉంటే పార్లక రాజ్యంలో స్థలం ఉంటుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి లేచినాడు. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి పాపారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. మరి ఈ లోకంలో మరి పాపం ద్వారా చచ్చిన మరణను ఆయన చనిపోయి చేశాడు. కాబట్టి ఆ జీవం ఇస్తానని ఆశపడుతున్నాడు. నా ఎదురు రండి, విశ్రాంతి కలుగజేస్తున్నాడు. నేనే మార్గం, నేనే సత్యన్నాడు. ఆ జీవం కావాలంటే ఏ మార్గం ఆయన రక్తం పాపాలు క్షమిస్తాడు. మన పాపంలో ఆయన